హాయ్! మన ఛానల్‌కు మరి చెప్పబోయే ముందు మరి మన ఛానల్‌లో ఏం విషయాలు మాట్లాడుతున్నాం మరి ఇతరులకు ఇంకా తెలియాలంటే మరి లైక్ కొట్టండి, మరి కామెంట్ పెట్టండి, షేర్ చేయాలని కోరుచున్నాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాను. మరి ముఖ్యాంశం ఏంటంటే మరి ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్ యాజమాన్యం ఫస్ట్ దృష్టిలో పెట్టుకొని ఏం పెట్టుకోవాలంటే ప్రతి ఒక్క వెహికల్ని బస్సులని మరి ప్రతి ఒక్కటి రిపేర్ చేయించుకోవాలని కోరుచున్నాను. ఎందుకంటే వర్షాకాలంలో తడుస్తాయి. మరి ఇంతకుముందు నడిచిన బస్సులల్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి కండి. కాబట్టి మరి చిన్నపిల్లలు ప్రమాదంలో పడకుండా యాక్సిడెంట్లు కాకుండా మరి అందరూ కూడా ఏవైతే సక్రమంగా పార్ట్స్ లేవో అవి తీసేసి మరి మంచిగా కండిషన్గా బస్సులు ఏర్పడేసుకోవాలని కోరుచున్నాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టి పిల్లలకు తల్లిదండ్రులు కాబట్టి స్కూల్ యాజమాన్యం మరి జాగ్రత్తలు విద్యార్థుల కోసం పాటించాలనేసి నేను కోరుచున్నాను. నేను డిమాండ్ చేస్తున్నా అనేసి మీరు అనుకోకండి. నా ఆలోచన చెప్తున్నాను కాబట్టి అంతే. ఎందుకంటే స్కూలుకు వెళ్ళే పిల్లలకు బస్సులు మంచిగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎటువంటి ప్రమాదాలు ఇవి జరగకుంటుంటాయి అన్నట్లు. అది అని నేను ముఖ్యంగా చెప్పడం జరిగింది. మీరు చెడు ఉద్దేశంతో అనుకోకండి. మరి విద్యార్థులకు కానీ యాజమాన్యం మరి ఎలక్ట్రికల్గా కానీ టాయిలెట్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఫీజులలో కూడా తగిన జాగ్రత్తలు వహించండి. ఎక్కువ తీసుకోకుండా లిమిట్గా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఉన్నత స్థాయి నుంచి వచ్చిన వారు కాదు కదా. కొందరు గరీబుండి కూడా మంచి స్కూళ్ళల్లో చదివిస్తున్నారు కాబట్టి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ యొక్క విజ్ఞప్తి. మీ అందరికీ ఈ అందరు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే, వందనాలు తెలియజేస్తున్నాను.